రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. గురుకుల పాఠశాలలు, జెడ్పీ స్కూల్స్ లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్వీ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ సంక్షేమ భవన్ను బీఆర్ఎస్వీ ముట్టడించింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నేతలు నినాదాలు చేశారు. నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం పట్ల బీఆర్ఎస్వీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల కాలం లోపల ఈ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ గురుకుల పాఠశాలన్నింటినీ నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ మొత్తం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందట్లేదు. గురుకుల విద్యార్థులు ఉన్న కాంట్రాక్టర్లు సరైన విధంగా వాళ్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు నాణ్యత లేని భోజనాన్ని సరఫరా చేయడం వల్ల ఇవాళ విద్యార్థులు చాలా మంది ఇవాళ ఫుడ్ పాయిజన్తో ఇవాళ చనిపోతూ ఉన్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు నివేదించినా మా నాయకుడు కేటీఆర్ గారు ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం నివేదించినా కూడా ఈ ప్రభుత్వం దిగిరాకపోవడం వల్ల ఇవాళ పేద విద్యార్థులకు ఇవాళ చాలా నష్టపోయింది. ఇవాళ చాలా మంది విద్యార్థులు చనిపోతున్నారు, పాము గుట్టు చనిపోతూ ఉన్నారు. వాటి మీద పరిరక్షణ లేదు. ఇవాళ సంక్షేమ శాఖను ఇవాళ ఎస్సీ వెల్ఫేర్ ముఖ్యమంత్రి గారు తన దగ్గరనే పెట్టుకున్నారు, ఎస్టీ వెల్ఫేర్ పెట్టుకున్నారు. ఇవాళ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఇవాళ పొన్నం ప్రభాకర్ ఎవరు వీటి గురించి రివ్యూ మీటింగ్ పెట్టకపోవడం వల్ల చాలా మంది ఇవాళ విద్యార్థులకు ఇవాళ చాలా నష్టపోతా ఉన్నారు. శైలజ అనే ఒక విద్యార్థుల నిమ్స్ హాస్పిటల్లో చనిపోయింది. అలాంటి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో చనిపోయిన విద్యార్థులకు ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కేసీఆర్ గారి మీద కోపాన్ని ఇవాళ లక్షలాది మంది ఇవాళ గురుకుల విద్యార్థులను తీసుకోవడం వల్ల ఇవాళ విద్యకు ఇవాళ విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దిగివచ్చి వీటి మీద విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి లేకపోవడం, సంక్షేమ మంత్రి లేకపోవడం వల్ల ఈ రోజు బడుగు బలహీన వర్గాలటువంటి పేద విద్యార్థుల మీద ఆయన ప్రతాపం చూపిస్తుండు. సంక్షేమ హాస్టల్ పరిస్థితి చూస్తే చాలా దారుణం. ఎందుకంటే ఈ రోజు సంక్షేమ హాస్టల్లో గత సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కళాశాలలో చాలా ఇబ్బందికరమైనటువంటి భోజనాలు అందించడం ద్వారా చాలా మంది విద్యార్థులు విషపరిత అన్నం తిని భోజనాలు తిని చాలా మంది నిన్నగాక మొన్న ఒక అమ్మాయి దాదాపు 20 రోజులు చావుతో పోరాటం చేసి చనిపోయినటువంటి పరిస్థితి చూసినాం. అదేవిధంగా నిన్న ఏదైతే హై స్కూల్లో ఇలా ఒక విద్యార్థి ఇలా మధ్యాహ్న భోజనం తిరిగి ఇలా ఆ మధ్యాహ్న భోజనంతో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చూస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 11 నెలలు అవుతున్నా కూడా కేవలం ఒక విద్యాశాఖ మంత్రి నియమించకుండా విద్యాశాఖ మంత్రి సీఎం దగ్గర పెట్టుకొని ఒక్కసారి కూడా రివ్యూ చేయకుండా ఇలా గురుకుల పాఠశాలే విద్యార్థులకు ఆత్మహత్యల కారణమవుతుండు. ఈ ఆత్మహత్యలన్నీ ఇవన్నీ ప్రభుత్వ హత్యలని కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము తెలుపుతా ఉన్నాము. ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఒక బూర్జువా లక్షణాలతో ఒక దేశముఖ లక్షణాలతో ఇలా